వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ వస్తుందండి. అదే అండి ఐసైట్ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తా ఉంది? పెద్దవాళ్ళు అయితే కళ్ళలో శుక్లాలు అని చెప్పేసి మనం వింటా ఉంటాం. సో, కంపల్సరీ శుక్లాలు వచ్చినాయంటే పెద్దవాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించుకోవాలి. కంపల్సరీ చేయాలి అని చెప్పేసి అంటారు. బట్ ఆయుర్వేదిక్‌లో మనము కాంటాక్ట్ ఆపరేషన్ అవసరం లేదు. నార్మల్‌గా మన శుక్లాలను పోగొట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ చిన్న పిల్లలు గాని, పెద్ద పిల్లలు గాని, పెద్దవాళ్ళకి గాని వచ్చే కన్‌సీవ్ సమస్యల నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ సుష్మితా చెల్ల గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం చిన్న పిల్లల, పెద్దవాళ్ళ విషయానికొస్తే కంటి చూపు సమస్యలు ఫస్ట్. సో, చాలా మందికి అంటే అతి తక్కువ చిన్న ఏజ్‌లోనే విజన్ తగ్గడం మనం కామన్‌గా చూస్తా ఉన్నాం. పెద్దవాళ్ళలో అయితే శుక్లాలు వస్తా ఉన్నాయి. కంపల్సరీ పెద్దవాళ్ళకి వస్తాయని చెప్పేసి అంటారు. ఆ శుక్లాలని బయట మనం వెళ్తే కంపల్సరీ సర్జరీ చేయాలి అంటారు. బట్ అలా కాకుండా ఆయుర్వేదిక్‌లో నార్మల్‌గా మనం ఈ శుక్లాల నుంచి బయటపడొచ్చు. పిల్లల కంటి చూపు కూడా పెంచుకోవచ్చు అంటున్నారు కదా! అదెలా? చిన్నప్పటి నుండి మన కళ్ళని మంచిగా కాపాడుకున్నట్టయితే ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే శుక్లాల సమస్య రాదు. అండ్ పిల్లలకి అద్దాల సమస్య కూడా రాదు. అయితే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి చిన్నప్పటి నుండి అంటే నార్మల్‌గా మన ఇంతకు ముందు వాళ్ళు కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఫాలో అయ్యేవాళ్ళు. దాంట్లో ఫస్ట్ ఒకటి కాటుక పెట్టుకోవడం. మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడాము. కాటుక అంటే ఐటెక్స్ కాటుక అట్లాంటివి కాదు. మనం ఇంట్లో వండేటువంటి ఆముదంతో చేసే కాటుక కానీ, నేతితో చేసే కాటుక కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కంటికి పెట్టుకోవడం వల్ల కళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటాయి. సెకండ్ వచ్చేసి కంటికి మంచిగా ఉంచే అటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. దాంట్లో అప్పటి వాళ్ళు ఎక్కువగా కంటిని బాగా మంచిగా ఉంచేది ఎక్కువగా తీసుకున్నవి ఏంటి అనంటే ఆవు నెయ్యి, ఆవు వెన్న, ఆవు పాలు. ఆవు అయితే ఉన్నవాళ్ళైతే ఆవులున్నవాళ్ళైతే ఆవువి లేదంటే బర్రెవి. ఏవైనా పాలు, వెన్న, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా ఏంటి అనంటే ఎక్కువగా మనకి కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే మ్యామ్. అండ్ ఇంకొకటొచ్చేసి ఆయిల్స్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే అప్పుడు గానుగ నూనెలు ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి అందాల్సినంత లూబ్రికేషన్ కంటికి అందేది ఒక పాయింట్ అయితే. ఓకే. ఖచ్చితంగా అప్పట్లో అందరూ కూడా తలకి నూనె పెట్టుకునేవాళ్ళు. కళ్ళల్లో, చెవుల్లో, ముక్కుల్లో ఆముదం వేసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు చాలామంది దాన్ని అపోజ్ చేసి అది రాంగ్ అని అంటూ ఉంటారు. కానీ నార్మల్‌గా ఆయుర్వేదం ప్రకారము ఆముదం రెగ్యులర్‌గా తలకి పెట్టుకోవడం వల్ల కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నది చాలా వరకి నిజం అది. ఓకే మ్యామ్. కానీ ఆముదం అనేది స్వచ్ఛంగా ఉండాలి. కల్తీ అయిన ఆముదం కాకుండా స్వచ్ఛమైన ఆముదం మనం ఇంట్లో ఆముదాలు తెచ్చి వండుకున్నటువంటి వంటాముదం అంటాం. అది తలకి పెట్టుకోవడం చాలా మంచిది. కంటికి కూడా మంచిది. అలాంటి ఆముదం కంట్లో వేసుకున్నా కూడా కళ్ళు హెల్తీగా ఉంటాయి. లేదు రోజు 2, 2 చుక్కలు నార్మల్‌గా మనం చెవుల్లో వేసేవాళ్ళం. సో, ఈ చెవులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్‌గా ఉంటాయన్నమాట. ఓకే మ్యామ్. సో, ఇవి మనం రెగ్యులర్‌గా ఆముదం అనేది ఎక్కువగా వాడడము, ఒంటికి ఆయిల్ పెట్టుకోవడం. ఇప్పుడేంటి అంటే ఏదో చిన్న పిల్లలకి ఒక 6 మంత్స్ వరకు మాత్రమే ఆయిల్ పెడతారు. కానీ ఒకప్పుడు మన సంస్కృతిలో ఏంటి అంటే ఖచ్చితంగా వారానికి ఒక 2 సార్లన్నా కూడా మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకొని, నలుగు పెట్టుకొని స్నానం చేసేవారు. ఓకే. దానివల్ల మొత్తం బాడీకి సర్క్యులేషన్ మంచిగా అందేది. తలకి తలంటుకోవడం కూడా షీకాకాయి నార్మల్‌గా మనకి చాలా మంచిది. షీకాకాయ అయినా, కుంకుడుకాయ. కుంకుడుకాయ అయినా, ఉసిరి అయినా, మందార అయినా ఇవన్నీ కూడా వాళ్ళు కలిపి బంకమన్ను, గంజి ఇవన్నీ కూడా వాళ్ళు ఏవి దొరికితే వాటిని వాడేవాళ్ళు. ఇవన్నీ కూడా కంటి ఆరోగ్యాన్ని కూడా పెంచేవి. ఓకే మ్యామ్. నార్మల్‌గా ఇవి నాట్ ఓన్లీ హెయిర్ వాష్‌కే కాకుండా మనం బంకమన్నుతో తలస్నానం చేయడం వల్ల కళ్ళు చలువ పడతాయి. ఓకే. ఆ మట్టి అనేది ఒంట్లో ఉన్న హీట్‌ని లాగేస్తదన్నట్టు. సో, ఒకప్పుడు ఈ షాంపూస్ అవన్నీ ఉండేటివి కావు. సో, అందుకని వాళ్ళు ఎక్కువ శాతం ఇలాంటివి వాడేవాళ్ళు. మందార ఆకులు, పువ్వుల్ని మనం రెగ్యులర్‌గా రుబ్బి తలకి పెట్టుకోవడం వల్ల, లేదా ఈ ఉసిరి, రీఠ, షికాకాయ వీటన్నిటి పౌడర్‌తో మనం తలస్నానం చేయడం వల్ల కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. సో, వీళ్ళు ఇవన్నీ రెగ్యులర్‌గా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు 100 ఇయర్స్ వరకి కూడా చూపుకి సంబంధించిన పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొనేవాళ్ళు కాదు. అండ్ ఇంకొకటి మెయిన్‌గా వాళ్ళు చేసేది అసలు కళ్ళు బాగుండడానికి అనంటే రోజు కూడా ఈ రెగ్యులర్‌గా ఆవు నేతిని బాగా తినడం ఒకటి, అండ్ కాళ్ళకి ఫుట్ మసాజ్ బాగా చేసుకోవడం ఒకటి. ఓకే. సో, ఎప్పుడైతే మనం కాళ్ళకి నెయ్యితో మంచిగా మసాజ్ చేసుకుంటామో అండ్ కంటికి ఎక్కువగా రెగ్యులర్‌గా నేతిని అప్లై చేసుకుంటాము. అండ్ లోపటికి కూడా నెయ్యిని మంచిగా తీసుకుంటే అది ఫ్రెష్ నెయ్యి అయితే, ఆవు నెయ్యి మంచి స్వచ్ఛమైన నెయ్యి అయితే కళ్ళు ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఒక్కటి సరిపోతది. మేడం ఇప్పుడు కంటి చూపు సమస్యకి అంటే మన ఐసైట్ విజన్ తగ్గడానికి
మనం కాళ్ళకి నెయ్యి అప్లై చేసుకోవడానికి కారణం ఏంటి మేడం? నార్మల్‌గా మీరు ఇంతకుముందు అడిగినట్టుగా కాళ్ళకి ఆవు నెయ్యితో మసాజ్ చేయడం వల్ల కంటి చూపు ఎలా ఇంప్రూవ్ అవుతదంటే, ఆయుర్వేదంలో చెప్పారు. కాలు నుండి 2 పెద్ద నరాలు అనేవి కంటి వరకి సప్లై అవుతాయి. సో, ఆ నాడులని మనము స్టిమ్యులేట్ చేసినట్టు అవుతది. సో, మసాజ్ చేయడం వల్ల, లేదంటే కాళ్ళని మంచిగా బయట నుండి వెళ్లి రాగానే మనకి ఇంతకుముందు ఖచ్చితంగా వాటర్ ఇచ్చేవాళ్ళు యెస్ మ్యామ్. కడుక్కోవడానికి. అండ్ కాళ్ళని కడుక్కోవడం వల్ల, కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకేంటంటే కళ్ళు కూడా రిలాక్స్ అవుతాయి అని చెప్తారు. ఎందుకంటే ఆ 2 నర్వ్స్ అనేవి కాళ్ళ నుండే కంటికి సప్లై అవుతాయి కాబట్టి. అందుకే మనకి ఎత్తు వంపులు ఉన్న దగ్గర, బాగా హార్డ్ రాళ్ళు అట్లా ఎక్కువ ఉన్న దగ్గర మనం ఖచ్చితంగా చెప్పులు వేసుకొని నడవాలి. ఎందుకంటే ఆ ప్లేసెస్ మనకి ఒకవేళ బాగా ప్రిక్ అయ్యి మర్మ ప్లేసెస్‌కి ఏమైనా ఇంజ్యూరీ అవుతే మనకి ఐకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఫుట్ అంటే ఆయుర్వేదిక్‌లో ఏం చెప్తారంటే పాద పూజ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ బెటర్ ఐస్. అంటే ఐసైట్ మంచిగా ఉండాలి అని అంటే మీరు మీ కాళ్ళని ఫస్ట్ మంచిగా ఉంచుకోండి, హెల్తీగా ఉంచుకోండి. అండ్ ఏవైతే మనము కొన్ని రకాల రిలాక్సింగ్ ట్రీట్మెంట్స్ అంటాం కదా, అంటే ఆయిల్ మసాజెస్ కావచ్చు, కొన్ని రకాల లేపాలు కావచ్చు, అవన్నీ కూడా మనం కాళ్ళకి చేస్తే కంటికి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఫస్ట్ చదివేటప్పుడు కూడా నిజంగా ఇట్లాంటి కనెక్షన్ ఉంటుందా, ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని అనుకునే వాళ్ళము. కానీ తర్వాత ప్రాక్టీస్లో ఈవెన్ క్యాట్రాక్ట్ కూడా మనము ఎవరికైతే క్యాట్రాక్ట్ ఒకవేళ కుడి కన్నులో ఉందనుకోండి, ఎడమ కాలు బొటన వేలికి మనము ఒక మెడిసిన్ పెడతాము. దానివల్ల వాడికి కుడి కన్నులో ఆ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే. సో అలాంటివి మనం చూసినప్పుడు ఇంకా డైరెక్ట్గా మనకు అనిపించింది, బుక్లో చెప్పడమే కాదు నిజంగా డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి. సో అందుకే మనం చిన్నపిల్లలందరికీ కూడా ఐసైట్ రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా వాళ్ళు పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు జస్ట్ పాదాలకి మంచిగా ఆయిల్తో అన్నా లేదంటే నెయ్యితో అన్నా మసాజ్ చేసుకోమని చెప్తాం. మేడం శుక్లాలు అంటే ఓల్డ్ ఏజ్‌లో అంటే ఆల్రెడీ వచ్చేసినాయి. అంటే రాకుండా ఉండడానికి ఫస్ట్ నుంచి మనం ఎలా ఉండాలని చెప్పారు. సో, వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఈ ప్రాబ్లమ్ అయితే ఓల్డ్ ఏజ్ అంటే 60 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తికి ఉందనుకుందాం మేడం శుక్లము. సో, సర్జరీ లేకుండా మీరైతే ఎలా ట్రీట్ చేస్తారు అది తీసేది? నార్మల్‌గా క్యాట్రాక్ట్ లేదా శుక్లాల సమస్యకి ఆయుర్వేదంలో కూడా అది మెచ్యూర్ అయిందనుకోండి, 4th స్టేజ్‌లో ఉంటే సర్జరీయే చెప్తారు. సో ఓకే. సర్జరీయే చేసుకోవాలి దానికి. కానీ అంతకన్నా ముందు స్టేజెస్‌లో అంటే సెకండ్ స్టేజ్, థర్డ్ న్యూక్లియర్ స్క్లెరోసిస్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం రివర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని రకాల ఐ డ్రాప్స్ అండ్ కొన్ని రకాల హెర్బల్ పేస్ట్‌లు కంటికి పెట్టడము, ఇంటర్నల్‌గా కొన్ని రకాల రిజువినేటింగ్ మెడిసిన్స్ మనం ఇస్తాము. దానివల్ల వాళ్ళకి ఆ క్యాట్రాక్ట్ అనేది తగ్గడానికి, మళ్ళీ రివర్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మేడం ఇదొక్క పద్ధతేనా? అంటే మన ఐసైట్‌ని ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి తీసేయడానికి లేకపోతే ఇంకేమన్నా పద్ధతులున్నాయా ఆయుర్వేదంలో? నార్మల్‌గా ఐ సైట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చాలా సార్లు చెప్పాము, మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ లేకపోతే ఐ వాషెస్ కావచ్చు అలాంటివని. ఇంకొకటి ఏంటి అనంటే రెగ్యులర్‌గా మనము తిన్న తర్వాత చేతులు కడుక్కొని ఆ చేతులతో కళ్ళు తుడుచుకోవడమే ఆప్యాయనం అంటాం. అంటే ఖచ్చితంగా రెగ్యులర్‌గా తిన్న తర్వాత ఆ కడుక్కున్న చేతులని, ఆ తడి చేతులని కంటి మీద పెట్టుకోవడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి. చూపు ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది అన్నది ఒకటి. అండ్ ఆకుకూరల్లో ఒక 5 ఆకుకూరలు ఉంటాయి. వాటిని రెగ్యులర్‌గా తీసుకోమంటాం. సో ఓకే. అది వచ్చేసి పొన్నగంటి కూర ఒకటి, ఓకే. పునర్నవ అంటాము, అండ్ గుంట గలగర, అవిసె ఆకు అండ్ లాస్ట్ వచ్చేసి మునగాకు. సో ఈ ఓకే. 5 ఆకుకూరలని ఎక్కువగా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా శతావరి, ఆయుర్వేదిక్‌లో శతావరి అనేది కంటికి చాలా మంచిది. అతి మధురం ఇది కూడా కంటికి చాలా మంచిది. త్రిఫల ఇది కంటికి మంచిది. సారిబ, లోద్ర, చందనము అండ్ ఫూల్ మకానా ఇవన్నీ కూడా కంటికి మంచి నరిష్మెంట్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ పౌడర్స్‌ని డికాషన్ లాగా తీసుకున్నా లేదా ఈ పౌడర్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా వాటర్‌లో కలిపి తీసుకున్నా కూడా కంటికి మంచిగా చలవ చేస్తాయి. కన్నును కూడా హెల్తీగా ఉంచుతాయి. ఓకే. ఇంకా చూసుకున్నట్టయితే కంటికి సంబంధించి చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చిన్నగా అంటే కళ్ళు ఎర్రగా అయినప్పుడు లేదా కళ్ళు వాటరింగ్ అయితున్నప్పుడు మనం ఇంట్లో చేసుకోవడానికి ఏమన్నా ఉంటాయా అంటే కన్నుని హెల్తీగా ఉండడానికి అని. సో దాంట్లో అలోవెరా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఎవరికైతే ఊరికే కళ్ళు దురదగా ఉంటాయో, కళ్ళు రెడ్‌గా అవుతూ ఉంటాయో, కళ్ళ నుండి వాటర్ కారుతూ ఉంటుందో వాళ్ళు ఈ అలోవెరా పల్ప్ తీసుకొని దాన్ని ఒక పెనం మీద కొంచెం గోరువెచ్చగా వేడి చేయాలి. వేడి చేసి పల్చటి క్లాత్‌లో పెట్టుకొని కంటికి స్టీమ్ ఆవిరిలాగా ఇవ్వాలన్నమాట. మరి ఓకే. ఎక్కువ ఆవిరి ఏమి ఉండకూడదు. కొంచెం లైట్‌గా వేడి తగిలేటట్టు పెట్టుకొని
ఆ వేడి చల్లారినాక అట్లనే అవి కళ్ళ మీద ఉంచుకొని పెట్టుకోవాలి. అలా చేస్తే ఇమ్మీడియట్‌గా కంటి ఎరుపు అండ్ దురదలు తగ్గుతాయి. కంటి చూపు కూడా మంచిగా బ్రైట్ అవుతది. అండ్ చాలామంది తల్లి పాలని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా ఇవన్నీ వెయ్యకూడదు, దీనివల్ల మనకి మంచిది కాదు, ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని నేను విన్నాను. కానీ అన్ని కండిషన్స్‌లో అది కరెక్ట్ కాదు. ఎవరికైతే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది, పస్ ఉంది అటువంటి కండిషన్స్‌లో తల్లిపాలు వేయడం వల్ల ప్రాబ్లమ్ అవుతది. కానీ ఎవరికైతే డ్రై అయి ఉంటదో, లేదంటే సైట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేదంటే నర్వ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాళ్ళకి కంట్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ లేకపోతే తల్లిపాలు అమృతంలాగా పనిచేస్తాయి. అంటే కంట్లో పాలు వెయ్యొచ్చు. ఎప్పటినుండో మన వాళ్ళు అన్ని మెడిసిన్స్ కన్నా స్త్రీ స్తన్యం అనేది ది బెస్ట్ మెడిసిన్ ఫర్ ఐ అని చెప్తారనమాట. Okay. ఆయుర్వేద గ్రంథాలన్నిట్లలో చెప్తారు. కళ్ళు వేడిగా ఉన్నా, మంటలుగా ఉన్నా, కళ్ళలో పోట్లు ఉన్నా మీరు తల్లిపాలు అనేవి నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. కానీ వేసుకునేటప్పుడు తల్లిపాలు స్వచ్ఛంగా ఉండాలి. రెండవది మీకు కంట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఇవి 2 ప్రికాషన్స్ తీసుకుంటే తల్లిపాలు అనేవి అమృతంలాగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా తల్లిపాలు వేసుకుంటే సైట్ కూడా తగ్గుతది. అంటే Okay. ఇప్పుడు నార్మల్‌గా ఒక బేబీకి సైట్ వచ్చింది. ఆ మదర్ లాక్టేటింగ్ అనుకోండి, ఇంకో బేబీ కన్నదనుకోండి. ఆమె ఆ పాలు అనేవి రెగ్యులర్‌గా పాపకి వేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సైట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఇంకా Okay. డ్రై ఐలో అయితే అసలు ఏది వేసినా మనకి అంత చల్లదనం రాదు. తల్లిపాలు వేస్తే కళ్ళు అసలు ఒక టైప్ ఆఫ్ వెంటనే రిలాక్స్ అయిపోతది. Okay. నార్మల్‌గా అంటే మనకి చాలా సార్లు ఎండలో తిరిగి రాగానే కళ్ళలో ఏదన్నా చల్లగా వేసుకుంటే బావుండు అని ఒక ఫీల్ ఉంటది. Yes, ma'am. వెంటనే కళ్ళు మంచిగా ఇట్లా బ్రైట్‌గా అయిపోవాలా, కళ్ళలో విప్పారినట్టు అయిపోవాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. సో, అటువంటి టైంలో ఈ తల్లిపాలు చాలా మంచివి. ఒకవేళ తల్లిపాలు దొరకలేదు, మన దగ్గర లేవు అనుకుంటే అట్‌లీస్ట్ ఆవు పాలని కాటన్ ముంచి కంటి మీద పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గా వేసుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వేసుకోవచ్చో, వేసుకోవద్దో అని డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ తల్లి పాలల్లో అయినా, ఆవు పాలల్లో అయినా మంచి ఫ్రెష్ కాటన్‌ను ముంచేసి కంటి మీద కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ పెట్టుకున్నట్టయినా కూడా కళ్ళు బాగా చల్లగా అవుతాయి. కళ్ళకి కావాల్సినటువంటి ఒక టైప్ ఆఫ్ రిజువినేషన్ అంటారు కదా! అది ఇన్‌స్టాంట్‌గా కళ్ళకి అందుతది. నిజంగా మేడం. ఈరోజు ఆయుర్వేదిక్‌లో ఆప్థమాలజిస్ట్ అని నేను విన్నాను మేడం. కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థాంక్ యూ. థాంక్ యూ.